my dear students, welcome to PW Telugu 9th and 10th and also welcome back to our batch Yatharth. It's me Gayatri Patel, your physics ma'am. So guys, how are you all? So today we are going to discuss the third part of the chapter sound, right? Sound chapter lo ippadi మనకి two పార్ట్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఫస్ట్ పార్ట్లో అసలు సౌండ్ అంటే ఏంటి, ఎట్లా ప్రాపగేట్ అవుతుంది అండ్ అసలు సౌండ్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ నుంచి మనం సౌండ్ వినాలంటే అది ఎలా వైబ్రేషన్ అవుతుంది, మనకి సౌండ్ అవుతుంది, రైట్? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వైబ్రేట్ అయినప్పుడు సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన సౌండ్ మన ఇయర్ దాకా రావాలంటే ఆ సౌండ్ అనేది ఒక వేవ్ ఫామ్లో ప్రాపగేట్ అవుతుంది, రైట్? ట్రావెల్ చేస్తుంది. ఇదంతా ఫస్ట్ పార్ట్లో అయిపోయింది. నౌ సెకండ్ పార్ట్లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుని let's move on to our current part. First, characteristics of the sound నేర్చుకున్నాం, రైట్? అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సౌండ్ వేవ్ గురించి, ఏ వేవ్ కైనా ఈ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మన సౌండ్ వేవ్ అనే కాదు, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అయినా హీట్ వేవ్, ఇంకా ఎట్లాంటి వేవ్స్ అయినా కానీ ఈ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయి. అందులో మెయిన్గా మనం డిస్కస్ చేసిన ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫస్ట్ది amplitude, right? And second one, wavelength. Okay, third one, time period or frequency, and fourth one is speed of the wave. సో ఇప్పుడు ఇవంటే ఏంటి ఒకసారి క్విక్గా రీకాల్ చేసుకుందాం. ఫస్ట్, ఇప్పుడు ఏదైనా ఒక వేవ్ ఒక పాయింట్ నుంచి ఎట్లా ట్రావెల్ అవుతుంది, ఇట్లా, రైట్? సో ఇక్కడ ఈ పీక్ పాయింట్స్ని ఏమంటున్నాం మనం? ఈ పీక్ పాయింట్స్ని క్రెస్ట్ అంటాం అండ్ ఈ పాయింట్స్ని మనం ట్రఫ్, రైట్? సో ఒక వేవ్ ఒక క్రెస్ట్ నుంచి మళ్ళీ ఇంకొక క్రెస్ట్కి రావడానికి ట్రావెల్ చేసే డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం? వేవ్ లెంత్ అంటాం. ఆర్ఎల్స్ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి, ఇదంతా ఇక్కడికి రెండు నోట్స్ మధ్యలో, రెండు సక్సెసివ్ ఆల్టర్నేటివ్ నోట్స్ మధ్యలో డిస్టెన్స్ కానీ, లేదంటే రెండు క్రెస్ట్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ కానీ, ఆర్ఎల్స్ రెండు ట్రఫ్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కానీ మనం వేవ్ లెంత్ అంటాం. అండ్ ఈ వేవ్ లెంత్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం? లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం, రైట్? సో హియర్ ఇట్ ఈస్, here this distance is nothing but lambda. దీనికి యూనిట్స్ ఏంటి? మీటర్స్. ఎందుకంటే ఇది డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ కి ఉండే యూనిట్స్ వేవ్ లెంత్ కి కూడా ఉంటాయి, బికాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రెస్ట్ ఆర్ ట్రఫ్స్. ఇది వేవ్ లెంత్ అయిపోయింది. మరి యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీన్ పొజిషన్ ఏది ఇక్కడ? ఇది మీన్, రైట్? ఇది మీన్. సో ఈ మీన్ నుంచి ఇంత దూరం పైకి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. లాంగిట్యూడినల్ వేవ్ అయితే మనకి ఎట్లా మూవ్ అవుతుంది? ఇట్లా మూవ్ అవుతుంది మీన్ నుంచి. అదే ట్రాన్స్వర్స్ వేవ్ అయితే ఇట్లా మూవ్ అవుతుంది, రైట్? సో మీన్ నుంచి అది ఏ రకంగానైనా, అది ఏ డైరెక్షన్లోనైనా, ఏ సైడ్లోనైనా ఎంత మ్యాక్సిమం డిస్టెన్స్ అది మూవ్ అవుతుంది, దాన్ని మనం ఏమంటున్నాం? యాంప్లిట్యూడ్ అంటాం. ఇదైనా యాంప్లిట్యూడే, ఇదైనా యాంప్లిట్యూడే, రైట్? ఏ సైడ్ అయినా కూడా. అండ్ ఇక్కడ మీన్ పొజిషన్ నుంచి ఎంత డిస్టెన్స్, మ్యాక్సిమం డిస్టెన్స్ మూవ్ అవుతుంది అని అంటున్నాం కదా. అంటే ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో దీన్ని కూడా మనం ఎట్లా మెజర్ చేస్తాం? మీటర్స్లో మెజర్ చేస్తాం. ఓకే, ఏతో ఇండికేట్ చేస్తాం అండ్ మీటర్స్తో దాని యూనిట్స్. హియర్ వేవ్ యాంప్లిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది వేవ్ ఆర్ ఎల్స్ ఎనీ పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. ఓకే, సో ఇది వేవ్ లెంత్ అయిపోయింది, యాంప్లిట్యూడ్ అయిపోయింది, అండ్ దెన్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీకి మనకి రిలేషన్ కూడా ఉంది. ఫస్ట్ టైం పీరియడ్ అంటే ఏంటి చూద్దాం, దెన్ యూ కెన్ నో అబౌట్ ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ అంటే ఇప్పుడు మనకి ఒక క్రెస్ట్ నుంచి ఒక ట్రఫ్ వరకు, లేదంటే ఒక సక్సెసివ్ కంప్లీట్, ఇది ఫుల్ వేవ్ అంటాం మనం. ఓకే, ఇక్కడ వరకు ఇది హాఫ్ వేవ్ అండ్ ఒక క్రెస్ట్ అండ్ ఒక ట్రఫ్, ఈ రెండు కలిపి ఫుల్ వేవ్ అంటాం. ఒక సైకిల్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఇది మీన్ పొజిషన్ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చే దాన్ని ఏమంటాం? ఒక సైకిల్ అంటాం, లేదంటే ఒక ఆసిలేషన్ అని అంటాం, రైట్? సో ఒక ఆసిలేషన్ చేయడానికి ఈ వేవ్కి, లేదంటే ఈ పార్టికల్కి ఎంత టైం పట్టింది, దాన్ని ఏమనొచ్చు? టైం పీరియడ్ అని అంటాం. అండ్ దీన్ని మనం టీతో ఇండికేట్ చేస్తాం. గాట్ ఇట్? ఇది టైం పీరియడ్ అండ్ దీనికి ఉన్న యూనిట్స్ ఏంటి? సెకండ్స్. ఫైన్, ఇది ఇక్కడికి అయిపోయింది. బట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మనకు ఒక యూనిట్ టైం ఇచ్చారు. యూనిట్ టైం అని అంటే ఇక్కడ మీరు యూనిట్ టైం అనే కాదు, ఒక పర్టికులర్ టైంలో, ఒక 1 minute కానీ 1 second కానీ
ఓకే 0.1 సెకండ్ కానీ ఏదైనా ఒక t సెకండ్స్లో ఎన్ని ఆసిలేషన్స్ చేస్తుంది అనేది ఫ్రీక్వెన్సీ, రైట్? నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఆర్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. దీన్ని మనం ఎట్లా ఇండికేట్ చేస్తాం? న్యూ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. అండ్ ఈ రెండింటికి ఇప్పుడు ఒక చిన్న రిలేషన్ ఉంది కదా, నంబర్ ఆఫ్ టైం పీరియడ్ని నంబర్ ఆఫ్ ఒక సైకిల్ చేయడానికి బట్టే టైంని టైం పీరియడ్ అని అంటే, ఇప్పుడు నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ టైం అని అంటే దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అని అంటే 1/. ఓకే, ఎందుకు ఇట్లా అనంటే లాస్ట్ క్లాస్లో మీకు చెప్పడం మర్చిపోయాను. అంటే ఈ రకంగా ఎందుకు ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని జరిగాయి? ఇన్ని. ఓకే, 1 and 2 2 సైకిల్స్ జరిగాయి. బట్ ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి కదా, ఇదొక సైకిల్, ఇదొకటి, ఇన్ని సైకిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సైకిల్ ఒక ఆసిలేషన్ చేయడానికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి దీనికి పట్టిన టైమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదొక సైకిల్ కదా, ఇది టైం. ఈ రెండిట్లలో ఏది ఎక్కువ ఉంటుంది? దీనికి ఎక్కువ టైం పడుతుంది, రైట్? అంటే ఆసిలేషన్స్ ఎక్కువైనా కొద్దీ ఆసిలేషన్స్ తగ్గిన నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ని బట్టి మనకి టైం ఇండికేట్ అవుతుంది కదా. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ తక్కువగానే ఉంది, ఓకే, సో వేవ్ లెంత్ తక్కువగా, ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నప్పుడు మనకి టైం ఏమవుతుంది? ఎక్కువ టైం పడుతుంది, రైట్? ఇక్కడ కంప్లీట్ వేవ్ లో ఇక్కడ ఆసిలేషన్స్ అనేవి తక్కువ ఉన్నాయి బట్ టైం ఎక్కువ పట్టింది. ఇక్కడ ఆసిలేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, సో ఒక ఆసిలేషన్ చేయడానికి టైం ఎంత పట్టింది? తక్కువ టైం పట్టింది. సో ఇవి ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఇలా రాసాం. అండ్ ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? ఫ్రీక్వెన్సీని మనం హెర్ట్స్లలో మెషర్ చేస్తాం, రైట్? హెర్ట్స్ అనేది చాలా చిన్న క్వాంటిటీ, ఒక చిన్న మెజర్మెంట్ కాబట్టి మనం వీటిని కిలో హెడ్స్లలో లేకపోతే మెగా హెడ్స్, గిగా హెడ్స్ వీటన్నిటిని కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. కిలో అంటే 10⁻³ హెడ్స్, మెగా హెడ్స్ అంటే 10⁻�6 హెడ్స్ అండ్ గిగా హెడ్స్ అంటే 10⁻�9 హెడ్స్. ఇదంతా లాస్ట్ క్లాస్లో అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన కొన్ని న్యూమరికల్స్ని చూసాం. న్యూమరికల్స్ అంటే దేనికి ఏమైనా ఉండొచ్చు అని అంటే, ఇప్పుడు మనకి స్పీడ్ ఉంది, ఓకే? స్పీడ్ అంటే ఏంటి? మనం ఇందాక ముందు లాస్ట్ మోషన్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ లో ఏం డిస్కస్ చేసాం? స్పీడ్ v ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది పార్టికల్. అక్కడ ఓకే, అక్కడ ఏదైనా ఒక బాడీ లేకపోతే ఒక వెలాసిటీ, ఒక వెహికల్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏది మూవ్ అవుతుంది? పార్టికల్ మూవ్ అవుతుంది కదా. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమనొచ్చు మనం? వేవ్ లెంత్. సో ఇట్ ఈస్ వేవ్ లెంత్ బై టైమ్ ఈజ్ నథింగ్ బట్ t అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇక్కడ t డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v అంటే 1/v. అది నేను న్యూ ఏమని రాయొచ్చు? 1/t అని రాయొచ్చా? సో ఇన్స్టెడ్ ఆఫ్ t 1/t నేను ఇక్కడ ఏమని రాయొచ్చు? v ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ న్యూ, రైట్? సో ఇదొక ఫార్ములా తెలుసు మనకి అండ్ ఇదొకటి తెలుసు. సో దీన్ని బట్టి మనకు కొన్ని న్యూమరికల్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటివి సాల్వ్ చేసామంటే, వేవ్ లెంత్ ఇస్తారు అండ్ టైం ఇస్తారు, మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. లేదు స్పీడ్ ఇస్తారు, టైం ఇస్తారు, మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం లాస్ట్ క్లాస్లో చూసాం అండ్ ఇట్ ఈస్ డన్. ఇదంతా లాస్ట్ క్లాస్. మరి ఇక్కడ ఈ రోజు క్లాస్లో ఏం డిస్కస్ చేద్దాం? ఇంకా ఏమున్నాయి డిస్కస్ చేయడానికి సౌండ్ గురించి అని అంటే, మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎనీ వేవ్. అది ఇందాక చెప్పాను కదా, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కావచ్చు, అది ఇంకే రకమైన వేవ్ అయినా కావచ్చు. కానీ ఈ రోజు ఈ డిస్కస్ చేసే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కంప్లీట్లీ సౌండ్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఓకే? అవి వేవ్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ సౌండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సౌండ్ వేవ్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ మరి అసలు ఎగ్జాక్ట్ సౌండ్కి ఎట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనేది ఇక్కడ చూస్తాం. అండ్ దెన్ ఎకో అండ్ రివర్బరేషన్ అనేవి టూ టర్మ్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. అండ్ వాటితో పాటుగానే రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ కూడా చూడబోతున్నాం, ఓకే? రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ఈ 3 క్వాంటిటీస్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ 3 కాన్సెప్ట్స్ని. ఫైన్, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్తో స్టార్ట్ చేద్దాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇప్పుడు జనరల్గా మనం కొన్నిసార్లు ఎక్కువ సౌండ్తో కూడా మనం మ్యూజిక్ వింటున్నప్పుడు, కొంచెం తక్కువ సౌండ్తో వింటున్నప్పుడు బాగుంటుంది, మనం ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాం. కానీ మెల్లిమెల్లిగా నేను ఆ సౌండ్ ఇంక్రీజ్ చేస్తూ పోయాను అనుకోండి, మీరు వినగలరా? లేదు కదా, నాయిస్ అని అంటారు. లేకపోతే దూరం నుంచి వినిపించే ఒక అర్థం లేని సౌండ్స్ని కూడా ఏంటా నాయిస్, అల్లరి అని అంటాం.
అది ఒక సౌండ్ ఒక ఒక వాల్యూమ్లో విన్నప్పుడు మీకు సాఫ్ట్గా అనిపించింది అండ్ ఎంజాయ్ చేశారు. అదే సౌండ్ కొంచెం దూరం నుంచి ఎక్కువ వాయిస్తో వినిపిస్తున్నప్పుడు, ఐ మీన్ ఎక్కువ సౌండ్తో వినిపిస్తున్నప్పుడు నాయిస్ అయింది. అసలు సౌండ్ రెండు కూడా సౌండ్సే కదా, మరి ఆ సౌండ్ మ్యూజిక్ ఎప్పుడు అవుతుంది, నాయిస్ ఎప్పుడు అవుతుంది అనేది తెలుసుకుందాం. సో అట్లా డిసైడ్ చేయడానికి మనకి 3 క్యారెక్టరిస్టిక్స్ అవసరం. ఏ సౌండ్కి అయినా కూడా 3 క్యారెక్టరిస్టిక్స్ అవసరం. దాంట్లో ఫస్ట్ది పిచ్. సో పిచ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అమ్మాయిల వాయిస్, అబ్బాయిల వాయిస్, ఇది మీకు క్లారిటీ ఉంటుంది కదా. బయట మీరు ఇంట్లో మీ మదర్ మాట్లాడినప్పుడు వాయిస్ వినండి అండ్ మీ ఫాదర్ మాట్లాడినప్పుడు వాయిస్ వినండి. రెండిట్లలో ఏదైనా మీకు తేడా తెలిసిందా, లేదంటే రెండు సేమ్ వాయిసెస్ అనిపించాయా? లేదు కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ వాయిస్ ఉంటుంది. సో అదే అమ్మాయిలందరికీ ఒకలాగా ఉంటుంది అండ్ అబ్బాయిలకి ఒకలాగా వస్తుంది. ఎందుకు ఇట్లా? ఈ డిఫరెన్స్ ఏంటి? ఎక్కడ ఈ డిఫరెన్స్ పోతుంది? ఐ మీన్ ఇద్దరు సేమ్ వాల్యూమ్లోనే మాట్లాడుతున్నారు, సేమ్ దూరంలో సేమ్ వాల్యూమ్లోనే మాట్లాడుతున్నారు, బట్ స్టిల్ వాళ్ళిద్దరు వాయిస్లో తేడా ఉంది. ఏ క్వాంటిటీ అక్కడ డిఫర్ చేస్తుంది అనేది దట్ ఈస్ నథింగ్ బట్ పిచ్. సో ఈ పిచ్ వల్ల కొన్ని సౌండ్స్ ఏమవుతాయంటే కంప్లీట్గా స్ట్రీల్ అయిపోతాయి. కొన్ని సౌండ్స్ ఏంటంటే చాలా గట్టిగా వస్తాయి, అంటే దొడ్డు వాయిస్, లావుగా ఉంది వాయిస్ అని అంటాం, లేదంటే చాలా సన్నగా ఉంది అని అంటాం, రైట్? సో ఇది ఈ క్వాంటిటీ డిఫర్ చేస్తుంది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పిచ్. సో ఈ పిచ్ ఎట్లా డిఫర్ చేస్తుంది మరి వాయిస్ని? బికాస్ మనకి ఇందాక లాస్ట్ క్లాస్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్ అని చదువుకున్నాం కదా. అందులో ఒక క్వాంటిటీ ఏంటది? నంబర్ ఆఫ్ oscillations per unit time, right? It is nothing but frequency. సో ఈ పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక నేను ఇక్కడ యాంప్లిట్యూడ్ చేంజ్ చేయలేదు. సో ఇదొక వాయిస్ అనుకోండి, ఇది ఒక సౌండ్ అనుకోండి. అండ్ దెన్ నేను ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎట్లాంటి చేంజ్ చేయకుండా, ఇప్పుడు ఈ రెండిట్లలో ఏం జరిగింది? యాంప్లిట్యూడ్ సేమ్ గానే ఉంది, కానీ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, రైట్? అంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ తక్కువ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతున్నట్టు? ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతున్నట్టు. ఇప్పుడు చెప్పండి, రెండిట్లలో ఫ్రీక్వెన్సీ దేనికి ఎక్కువ ఉంటుంది? నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ టైం దేనికి ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి, ఎక్కువ ఆసిలేషన్స్ చేసింది కాబట్టి దీనికి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంది అండ్ దీనికి ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంది, రైట్? సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్న సౌండ్స్ మనకి ఎట్లా వినిపిస్తాయంటే స్ట్రిల్, ఇట్లా ఈ సౌండ్స్లో మనకి స్ట్రిల్నెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అదే కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంది ఆ వాయిస్లలో. సో ఇట్లాంటి సౌండ్స్ మనకి ఎట్లా వినిపిస్తాయి? బ్రాడ్. సో ఇప్పుడు కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు కానీ లేదంటే మన హీరోస్ చూసుకోండి. ఇప్పుడు మన అమితాబ్ బచ్చన్ వాయిస్ తీసుకుంటే చాలా గట్టి, ఐ మీన్ బ్రాడ్గా వస్తుంది, రైట్? చాలా దొడ్డు గొంతులాగా వస్తుంది, లావుగా వస్తుంది. లేదు ఎవరైనా సింగర్ పాడుతున్నారు అనుకోండి, సో వాళ్ళ అమ్మాయిలు సింగర్స్ పాడుతున్నప్పుడు ఆ వాయిస్ ఎట్లా ఉంటుంది? చాలా సన్నగా ఉన్నట్టుగా ఉంటుంది, రైట్? సో ఈ రెండు సౌండ్స్ వల్ల, ఇప్పుడు ఈ రెండు సౌండ్స్ వల్ల మీకు డిఫరెన్స్ తెలిసిందా? సో దీన్ని పిచ్ అనేది వేరీ చేస్తుంది. సో పిచ్ ఎట్లా వేరీ చేస్తుంది అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే వాళ్ళ వాయిస్లో ఎలా ఉంటుంది? స్ట్రిల్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నప్పుడు బ్రాడ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి పిచ్ను ఎట్లా డిఫైన్ చేస్తామనంటే పిచ్ ఆఫ్ అ సౌండ్ ఇస్ ద సెన్సేషన్ కన్వేడ్ టు అవర్ బ్రెయిన్. ఒక సెన్సేషన్ అనేది మన బ్రెయిన్కి వచ్చింది, బట్ ఏది కన్వే చేసింది? దేని వల్ల కన్వే అయింది? Conveyed by the sound waves falling on our ears, which depends directly on frequency of the incident sound waves. So sound waves ni batti ఇది ఎక్కువగా ఉంటుంది. I mean sound waves కింద frequency ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. Greater the frequency of a musical note, higher the pitch. So ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే ఎక్కువ పిచ్ ఉన్నట్టు. ఓకే, హై పిచ్. ఇక్కడ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే లో పిచ్. గాట్ ఇట్? ఇది ఫ్రీక్వెన్సీకి అండ్ పిచ్కి అంటే ఇది పిచ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ.
గాట్ ఇట్. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మళ్ళీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం, నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్ టైం ఆర్ నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైం. గాట్ ఇట్. సరే ఇక్కడికి పిచ్ అయిపోయింది. ఇంకా ఈ సౌండ్ని కొన్ని నాయిస్ కాకుండా, నాయిస్ అని ఎప్పుడంటాం, మ్యూజిక్ అని ఎప్పుడంటాం అనే దానికి ఇంకొక క్వాంటిటీ ఏం డిఫర్ చేస్తుందనంటే లౌడ్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను, ఓకే. సో క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటే సౌండ్తో మాట్లాడుతున్నానా? లేదు కదా. నా సౌండ్లో కొన్ని ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడుతున్నాను, ఒక్కొక్కసారి తక్కువ కొంచెం వాల్యూమ్ తగ్గుతుంది, రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హలో స్టూడెంట్స్ అనేది ఎట్లుంది, హలో స్టూడెంట్స్ అనేది ఎట్లుంది. ఇప్పుడు రెండిట్లో ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి డిఫరెన్స్ ఏమైనా నోటీస్ చేశారా? ఎస్, అఫ్ కోర్స్ మ్యామ్. మీరు ఫస్ట్ దాంట్లో చాలా తక్కువ వాల్యూమ్తో మాట్లాడారు, చిన్నగా సాఫ్ట్గా మాట్లాడారు, అండ్ సెకండ్ దాంట్లో కొంచెం గట్టిగా మాట్లాడారు, అంతే కదా. సో ఇక్కడ రెండిట్లలో ఏం జరుగుతుంది, నేను తక్కువ వాయిస్తో మాట్లాడినప్పుడు, అంటే లో వాయిస్తో మాట్లాడినప్పుడు వాయిస్ కొంచెం సాఫ్ట్గా వచ్చింది, అండ్ అక్కడ ఏం జరిగింది, మళ్ళీ వాయిస్ నేను కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు వాయిస్ ఎక్కువ వచ్చింది, రైట్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం డిఫర్ అవుతుంది అని అంటే యాంప్లిట్యూడ్ డిఫర్ అవుతుంది. అండ్ ఎస్, మనం లౌడ్గా మాట్లాడినప్పుడు వాయిస్ ఒకలాగా ఉంటుంది, అండ్ కొంచెం వాల్యూమ్ తగ్గించి సాఫ్ట్గా మాట్లాడినప్పుడు వాయిస్ ఒకలాగా ఉంది, రైట్. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పార్టికల్స్ అనేవి మీన్ పొజిషన్ నుంచి ఎంతవరకు మూవ్ అవుతున్నాయో, మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత మూవ్ అవుతాయో దాన్ని మనం ఏమనుకుంటున్నాం, యాంప్లిట్యూడ్ అంటాం, రైట్. సో ఇక్కడ నేను గట్టిగా మాట్లాడినప్పుడు నా వోకల్ కార్డ్స్ అనేవి వాటి మీన్ పొజిషన్ నుంచి ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి, ఓకే. మీన్ పొజిషన్ నుంచి ఎక్కువ మ్యాక్సిమం డిస్టెన్స్ మూవ్ అవుతుంటాయి, అంటే మనం ఏమని చెప్పొచ్చు, ఎక్కువ యాంప్లిట్యూడ్ తోని అవి మూవ్ అవుతున్నాయి. సో అవి యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉన్నప్పుడు నా వాయిస్ ఏమవుతుంది, గట్టిగా వస్తుంది. అండ్ నేను సాఫ్ట్గా మాట్లాడుతున్నప్పుడు, అంటే వాల్యూమ్ తగ్గించి మాట్లాడుతున్నప్పుడు ఈ యాంప్లిట్యూడ్ ఎట్లా ఉంటుంది, లోగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో నోటీస్ చేసి చెప్పండి, ఏది లౌడర్ వాయిస్ అండ్ ఏది సాఫ్ట్ వాయిస్ వస్తుంది, దేనికి లౌడ్నెస్ ఎక్కువ ఉంది, దేనికి లౌడ్నెస్ తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది, ఓకే. అండ్ దెన్ ఇంకొకటి, ఈ రెండిట్లో దేనికి ఏది హై పిచ్ అండ్ ఏది లౌడ్ వాయిస్ అండ్ ఏది లో వాయిస్. సో ఇది లౌడ్ బికాస్ యాంప్లిట్యూడ్ అనేది దీనికి ఎక్కువగా ఉంది, అండ్ ఇది సాఫ్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, యాంప్లిట్యూడ్ అనేది తక్కువగా ఉంది, రైట్. సో మనం ఈ లౌడ్నెస్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు అని అంటే, లౌడ్నెస్ ఆఫ్ అ సౌండ్ ఈస్ డిఫైన్డ్ as the degree of sensation produced on an ear. ఎంత డిగ్రీలో మనకి ఈ వాయిస్ అనేది వినిపిస్తుంది అనేది ఏది డిసైడ్ చేస్తుంది, ఏ క్వాంటిటీ డిసైడ్ చేస్తుంది, లౌడ్నెస్. సో మనకి సౌండ్స్ వినిపిస్తాయి, ఎస్ అఫ్ కోర్స్ ఇది బాగానే ఉంది, కానీ ఒక హ్యూమన్ ఇయర్ అనేది ఎంత సౌండ్స్ని గ్రాస్ప్ చేసుకోగలదు, ఎక్కడి నుంచి వినగలదు, మినిమం ఎంత సౌండ్ ఉంటే, అండ్ ఐ మీన్ వీటిని మనం ఈ లౌడ్నెస్ని, ఈ డిగ్రీ ఆఫ్ సౌండ్ని మనం ఎట్లా మెషర్ చేస్తాం అంటే డెసిబల్స్లో మెషర్ చేస్తాం, ఓకే. డెసిబల్స్. మరి ఎంత మినిమం డెసిబల్స్ ఎంత ఉంటే మన ఇయర్ అనేది రికగ్నైజ్ చేస్తుంది, అండ్ మ్యాక్సిమం లిమిట్ ఏంటి, మినిమం లిమిట్ అండ్ మ్యాక్సిమం లిమిట్ ఏంటి అని అంటే, ఇది 10 డెసిబల్స్ నుంచి అండ్ 180 వరకు మెషర్, ఐ మీన్ మనం వినగలం. కానీ ఇప్పుడు నేను 180 వరకు వినగలను కదా అని చెప్పి మీరు లౌడ్నెస్ అట్లా సౌండ్ స్పీకర్ కానీ లేకపోతే మీ మొబైల్స్లో ఐ మీన్ ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకున్నప్పుడు 180 వరకు మన హ్యూమన్ ఇయర్ అనేది వినగలదు కదా అని మీరు లౌడ్నెస్ పెంచుతూ పోతే హార్డ్లీ మీరు వినగలిగేది ఎక్కడ వరకు 120 వరకు వినగలరు. 120 డెసిబల్స్ దాటి ఇంకొకటి పెంచినా కూడా విత్ ఇన్ 1 మినిట్, అట్లా 1 మినిట్ లేకపోతే ఒక 5 మినిట్స్ కంటిన్యూగా వింటే మీ హియరింగ్ సెన్సేషన్ ఆఫ్ హియరింగ్ అనేది పోతుంది, మీకు వినబడదు, హియర్ లాస్ అనేది జరుగుతుంది. సో సేఫ్టీగా మరి ఎంత డెసిబల్స్ రేంజ్లో వింటే మన ఇయర్స్ అనేవి సేఫ్గా ఉంటాయి, ప్రొటెక్ట్ చేసుకోగలం మనం అనంటే 60 to 85 ఇది దాటకుండా చూసుకోండి. మీరు ఎంత స్పీకర్లో వింటున్నా, డీజేలు వాడుతున్నా, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో మనం స్పీకర్స్ వాడతాం కదా అక్కడైనా, లేకపోతే మనం యూస్ చేసే మన హెడ్ ఫోన్స్ అయినా కూడా దాంట్లో 80 డెసిబల్స్ కన్నా ఎక్కువ లౌడ్నెస్తో ఉంటే అవాయిడ్ చేయండి. 80 కన్నా తక్కువే వినండి. మ్యాక్సిమం 65 to 75 మధ్యలోనే వినడానికి ట్రై చేయండి, ఓకే. బికాస్ ఇవి ఎక్కువ
కనుక వింటే మనం ఇప్పుడు సౌండ్ అనేది ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ, రైట్? సో ఇప్పుడు ఎనర్జీని మనం ఎక్కువ ఫోర్స్తో మనం మన ఇయర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అంత ఎనర్జీని బేర్ చేయలేదు మన హ్యూమన్ ఇయర్. సో దాట్ ఈస్ వై అది లాస్ అవుతుంది, హియరింగ్ని, సెన్సేషన్ ఆఫ్ హియరింగ్ని లాస్ అవుతుంది. ఇంకా మనకి చెవుడు అని అంటాం కదా, సో అట్లాంటివి జరుగుతాయి. ఈవెన్ చిన్న వయసులో కూడా దీనికి వయసుతో సంబంధం లేదు. అండ్ చెవుడు అనేది ఓన్లీ ఇది జెనెటికల్ పరంగా అయితే ఏ ఏజ్లో ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత ఓకే మనకి వినిపించదు, ఇట్లా వస్తుంది, ఓకే. కానీ మీరు ఒకవేళ మీరు వినే వాయిసెస్ని కంట్రోల్ చేయకపోతే మీకు ఏ ఏజ్లోనైనా ఈ హియర్ లాస్ జరగచ్చు. ఇప్పుడు నేను 20 కదా, లేకపోతే ఇప్పుడు నేను 15 కదా, నాకు ఇప్పుడు ఎట్లాంటి డిసీజెస్ ఏమొస్తాయని మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ బాడీని యూస్ చేయడం, తినడం కానీ, లేకపోతే వినడం కానీ, లేకపోతే స్క్రీన్ టైం ఎక్కువ ఉండి చూడడం కానీ, ఇట్లాంటివి చేస్తే ఏ ఏజ్లోనైనా కూడా మీకు ఆ లాస్ అనేది విజన్ లాస్ కానీ, లేకపోతే హియర్ లాస్ కానీ ఏదైనా జరగచ్చు. కాబట్టి ఎక్కడి వరకు మన హ్యూమన్ బాడీ బేర్ చేయగలదు, ఆ లిమిట్ తెలుసుకొని దాన్ని దాటకుండా చూసుకోండి. గాట్ ఇట్? నౌ కమింగ్ టు లౌడ్నెస్. సో లౌడ్నెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ సెన్సేషన్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది ఇయర్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాంప్లిట్యూడ్. ఒకవేళ యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంటే లౌడ్నెస్ ఎక్కువగా ఉంటుంది, యాంప్లిట్యూడ్ తక్కువగా ఉంటే సాఫ్ట్నెస్ ఉంటుంది, ఓకే, వాయిస్లో. అండ్ ఫర్ ద సేమ్ పిచ్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు పిచ్ కాదు, పిచ్, ఓకే. సో ఇప్పుడు మీ మదర్ గట్టిగా అరిచినా అండ్ మీ ఫాదర్ గట్టిగా అరిచినా కూడా వాళ్ళ పిచ్ అనేది డిఫరెంట్గా ఉంది, రైట్? సరే, ఇప్పుడు పిచ్ సేమ్గా ఉన్న ఇద్దరు కూడా ఎక్కువ వాయిస్తో అరుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మీకు అది తెలుస్తుంది, నాయిస్ అని అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడేది మీకు కరెక్ట్గా తీసుకోలేరు, బికాస్ అది అవుట్ ఆఫ్ ది లిమిట్ వెళ్ళిపోతుంది. గాట్ ఇట్? ఇప్పుడు ఇది అర్థమైందా? ఇప్పుడు డయాగ్రామ్ చూసి, వేవ్ని చూసి దానికి లౌడ్నెస్, ఇప్పుడు ఒకవేళ రెండింటిని కంపేర్ చేయమని పిచ్ అడిగినప్పుడు కానీ, లేకపోతే లౌడ్నెస్ అడిగినప్పుడు కానీ, నౌ ఐ హోప్ యూ కెన్ టెల్, ఓకే. నెక్స్ట్, క్వాలిటీ. సో క్వాలిటీ ఆఫ్ సౌండ్ అంటే ఏంటి? అండ్ ఇది సిబిఎస్లో మనకి దీన్ని ఇంకా ఏమంటారు, టింబర్ అని కూడా అంటారు. ఒకవేళ మన క్లాసెస్ని సిబిఎస్ఈ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే, మ్యామ్ మాకు టెక్స్ట్ బుక్లో ఇది ఉంది, మీరేంటి ఇది చెప్తున్నారని ఇట్లాంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు. సో దీన్నే క్వాలిటీ ఆఫ్ సౌండ్ కూడా అంటారు, టింబర్ని. సో మరి ఇది క్వాలిటీ ఆఫ్ సౌండ్ అంటే దాని పేరే చెప్తుంది. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఈ బాటిల్ని హిట్ చేసినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది, అండ్ ఈ పెన్సిల్ ఈ స్టిక్ని ఈ పెన్ని హిట్ చేసినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది. కెన్ యూ హియర్ దట్? ఓకే. లేదు అంటే ఈ రెండింటిని దీంతో నేను హిట్ చేసినా కానీ, లేదంటే బోర్డ్ని హిట్ చేసినా కానీ, వీటన్నిటికీ ఒక్కొక్క రకమైన యూనిక్ సౌండ్ అయితే ఉంది కదా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మనకి తబలా ఉంటుంది, అదొక రకమైన సౌండ్ ఇస్తుంది. లేదు, వయలిన్ ఉంది, అదొక రకమైన సౌండ్ ఇస్తుంది. గిటార్ ఉంది, అదొక రకమైన సౌండ్ ఇస్తుంది. లేదు, మన ఇంట్లో ఉన్న ఒక స్పూన్ ఉంది, ఓకే, స్పూన్ కింద పడినప్పుడు వచ్చే సౌండ్, లేదంటే గ్లాస్ కింద పడినప్పుడు వచ్చే సౌండ్, ఈ రెండింటికి నోటీస్ అయితే చేయగలరు కదా మీరే. ఎంత దూరంలో ఉన్నా, లేదంటే కళ్ళు మూసుకొని ఎంత నిద్రలో ఉన్నా కూడా కింద పడింది ఏంటి అని చెప్పగలరా లేదా? ఎందుకు అని అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క యూనిక్ సౌండ్ ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నా కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడితే, సరే మాట్లాడేది వీళ్ళు, సో మాట్లాడింది మా మదరు, లేకపోతే ఫాదరు, లేకపోతే మా సిస్టర్, ఇట్లాంటివి అయితే నోటీస్ చేయగలరు కదా. ఎందుకు నోటీస్ చేయగలుగుతున్నారు అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్వాలిటీ, ఒక్కొక్క రకమైన క్వాలిటీ ఆఫ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అక్కడ, ఓకే. సో సేమ్ గోస్ టు మనుషులకే కాదు, ఆబ్జెక్ట్స్ కూడా ఇలానే ఉంటుంది. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ప్రొడ్యూస్ చేసే సౌండ్కి యూనిక్ క్వాలిటీ ఉంటుంది. దాట్ ఈస్ నథింగ్ బట్ టింబర్, okay. The quality of sound is the character which enables us to distinguish between musical notes emitted by different musical instrument. So మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఒక్కొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చే ఒక్కొక్క సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నోట్ అని మ్యూజిక్ నోట్స్ అని అంటాం, రైట్? సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏ రకమైన మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళ దగ్గరైనా ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ పైన మీరు ఇట్లాంటివి సింబల్స్ చూడొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే మ్యూజిక్ నోట్స్ అని అంటాం. నోట్ అంటే ఏంటి? ఒక సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్న, నోట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఒక వేవ్, సౌండ్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ.
ఓకే. సో ఇట్లాంటి నోట్స్, డిఫరెంట్ నోట్స్ కలిసినప్పుడు, ఒక కాంబినేషన్ ఆఫ్ నోట్స్ కలిసినప్పుడు మనకు అదేమో ఎలా వినిపిస్తుంది, ఒక మ్యూజికల్ సౌండ్ లాగా వినిపిస్తుంది. ఓకే. సో ఇది క్వాలిటీ, లౌడ్నెస్ అండ్ ఇంకొకటి ఏంటి పిచ్. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ వల్ల ఒకవేళ మనకు వినిపించే సౌండ్ అది దాని లిమిట్లో ఉన్నట్టయితే అది మ్యూజిక్ అవుతుంది, లేదు ఆఫ్ లిమిట్స్ వెళ్ళిపోయిందని అనుకుంటే అది నాయిస్ అవుతుంది. గాట్ ఇట్. సో ఇవి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్, మ్యూజికల్ సౌండ్. అవి ఇందాక లాస్ట్లో డిస్కస్, లాస్ట్ క్లాస్లో వేవ్, యాంప్లిట్యూడ్, స్పీడ్, టైమ్, ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్. గాట్ ఇట్. ఐ హోప్ మీరు ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్లో ఇప్పుడు ఇది మ్యాక్సిమం ప్రతి ఇయర్ ఒక కన్ఫ్యూజన్ మీకు ఏంటి అని అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సౌండ్ అని అడుగుతారు. ఓకే. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మ్యూజిక్ అని అడుగుతారు. రెండింటికి ఏది రాయాలో తెలియక అన్ని రాసేసి వస్తారు. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇంకా కొంతమంది ఒకటి అడిగితే ఇంకొకటి రాసేసి వస్తారు. వేవ్ అని అడిగినప్పుడు యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్, స్పీడ్, టైం, ఫ్రీక్వెన్సీ ఇవి రాయాలి. ఓకే. అండ్ మ్యూజిక్ అని, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మ్యూజిక్ అని అడిగినప్పుడు యాంప్లిట్యూడ్, క్వాలిటీ, పిచ్ అండ్ లౌడ్నెస్, ఈ 3 క్వాంటిటీస్ గురించి రాసి రావాలి. గాట్ ఇట్. నౌ ఇప్పుడు మనకి క్యారెక్టరిస్టిక్స్ గురించి ఒక ఐడియా వచ్చింది, రైట్? బట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక సౌండ్ని, అక్కడ ఏదో ఒక నాకు దూరంలో ఒక వైబ్రేటింగ్ సౌండ్ ఉంది. ఓకే. ఒక ఆబ్జెక్ట్ ఉంది అండ్ దాని నుంచి నాకు సౌండ్ వస్తుంది. నాకు ఇట్లా డైరెక్ట్గా కాకుండా అక్కడ ఏదో ఒక సర్టెన్ యాంగిల్, నేను డైరెక్ట్గా దాన్ని వినలేకపోతున్నాను. సో నాకు అది ఒక ట్రయాంగిల్ షేప్లో వినిపిస్తుంది. సో ఇక్కడ సౌండ్ ఏం జరుగుతుంది, ఏదైనా సౌండ్ వేవ్స్ ఇప్పుడు అది ఒక వేవ్ లాగానే వెళ్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాయిస్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాల్స్కి ఇవి అక్కడ దాకా వెళ్తున్నాయి. మరి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ వాల్ అనేది సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటుందా, లేదంటే అది మళ్ళీ బ్యాక్ రివర్స్లో వచ్చేస్తుందా? లైక్ మనం లాస్ట్లో రిఫ్లెక్షన్, ఓకే, లైట్ గురించి, లైట్ వేవ్స్ గురించి చదువుకున్నప్పుడు లైట్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇది లైట్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది, దానికి పార్టికల్ నేచర్ ఉంది అండ్ వేవ్ నేచర్ ఉందని నేర్చుకున్నాం. సో అది కూడా ఒక వేవే కాబట్టి సేమ్ కొన్ని లాస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. అందులో వన్ ఆఫ్ ది లా ఇస్ రిఫ్లెక్షన్. ఇది రిఫ్లెక్షన్, ఈ ప్రాపర్టీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చెక్ చేయాలంటే ఒక యాక్టివిటీ ఉంది. ఏంటంటే ఒక టేబుల్ తీసుకోండి, ఆ టేబుల్ పైన నార్మల్ సెట్ చేసి ఒక వాల్ దగ్గర టేబుల్ వేయండి. ఓకే. సో ఇట్లా ఇది వాల్ లేకపోతే ఏదైనా ఒక ఒపేక్, ఒక రఫ్ సర్ఫేస్ తీసుకోండి అండ్ ఇక్కడ దాని పక్కన ఒక టేబుల్ పెట్టండి. టేబుల్ దగ్గర ఇది ఒక నార్మల్, ఓకే, లైన్, నార్మల్ లాగా ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక సైడ్ ఒక 2 పైప్స్ తీసుకోండి. 2 సేమ్ మెటల్తో తయారు చేయబడినాయి. ఓకే. సేమ్ మెటీరియల్తో తయారు చేయబడిన సేమ్ లెంత్ ఉన్న వైర్స్, పైప్స్ తీసుకోండి అండ్ వాటిని ఇట్లా పెట్టి చూడండి. ఓకే. ఇట్లా ఇక్కడ నుంచి ఒకటి పెట్టండి. నా ఒక పైప్ దగ్గర ఏంటి, ఏదైనా ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేసేది, మీరు మొబైల్ అయినా పెట్టి ఏదైనా ప్లే చేయొచ్చు, లేదంటే అలారం పెట్టవచ్చు, లేదంటే ఇంకేదైనా ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేసి ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వింటే ఏమవుతుంది, సరే ఇక్కడ మనకి ఒక సోర్స్ ఉంది అండ్ ఇక్కడ మనం నిలబడి ఉన్నాం. ఓకే. ఇక్కడున్న సోర్స్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ మనకి డైరెక్ట్గా వినిపిస్తుందా? ఎస్, ఆఫ్ కోర్స్ వినిపిస్తుంది. సరే అలా లేదు, ఇక్కడ నాకు మధ్యలో ఈ సోర్స్కి అండ్ నాకు మధ్యలో ఇక్కడ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అబ్స్ట్రక్షన్ ఉంది. ఓకే. సో వేవ్స్ నా దగ్గరికి డైరెక్ట్గా రావడానికి లేదు. సో అట్లాంటప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో ఫస్ట్ ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఈ పైప్ నుండి వినడానికి ట్రై చేస్తున్నాను వాయిస్ని. సో ఇక్కడ ఇది ప్రొడ్యూస్ చేసే సౌండ్ నాకు కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా ఎట్లాంటి మినిమం నాయిస్ వస్తే నాకు ఎక్కడ వినిపిస్తుంది అని నేను సెట్ చేసి చూసినప్పుడు నాకు ఇట్లాంటి ఒక యాంగిల్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు లైట్ అనేది, లైట్ ఒకవేళ ఇదే ప్లేస్లో నేను లైట్ని ప్లేస్ చేస్తే లైట్ ఏమవుతుంది, ఇది ఒక ఒపెక్ సర్ఫేస్ కాబట్టి అఫ్ కోర్స్ ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎస్ దానికి కొన్ని లాస్ ఉన్నాయి, అవన్నీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, దట్ ఫైన్. ఇక్కడ కూడా సౌండ్ కూడా ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి వచ్చిన ఈ సౌండ్ వేవ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ అబ్స్ట్రక్షన్ని రీచ్ అవ్వగానే మళ్ళీ ఏమవుతున్నాయి, ఇన్ ద సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకే. సో ఇక్కడ లైట్ కూడా దేన్ని ఫాలో అవుతుంది, రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీని ఫాలో అవుతుంది. ఇక్కడికి ఈ పాయింట్ అయితే ఈ యాక్టివిటీతో ఈ పాయింట్ క్లియర్. సో మరి ఇది ఎట్లాగో రిఫ్లెక్షన్ని ఫాలో చేస్తుంది కాబట్టి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటి, మనకి కొన్ని లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, రైట్? సో వీటిని డిస్కస్ చేద్దాం. ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుందాం లాస్ట్ క్లాస్లో చదువుకున్నవే. ఫస్ట్,
ఇదేంటి సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్సిడెంట్ అవుతుంది, రైట్? ఇది ఇన్సిడెంట్ సౌండ్, ఇన్సిడెంట్ సౌండ్ రే ఆర్ సౌండ్ వేవ్. ఓకే, అండ్ ఇదేంటి, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ సౌండ్ వేవ్. అండ్ ఇక్కడ ఇది సర్ఫేస్, రైట్? ఈ సర్ఫేస్ కి ఇక్కడ ఒక ఈ లైన్ అనేది ఏం చేస్తుంది, ఎగ్జాక్ట్ గా 90 degrees యాంగిల్ ఉంది, రైట్? సో పర్పెండిక్యులర్ గా ఉంది. సో ఒక సర్ఫేస్ కి మనం ఏదైనా ఒక లైన్ పర్పెండిక్యులర్ గా డ్రా చేసినప్పుడు దాన్ని ఏమంటాం, నార్మల్ టు ద సర్ఫేస్, రైట్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ నార్మల్. ఫైన్. సో ఇప్పుడు ఈ 3 లైన్స్ కూడా మనకి ఎట్లా ఉన్నాయి, సేమ్ ప్లేన్ మీద ఉన్నాయి, రైట్? సో మనం అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ని కన్సిడర్ చేసి దీన్ని కూడా ఏమని రాయొచ్చు, ఇన్సిడెంట్ సౌండ్ రే అండ్ రిఫ్లెక్టెడ్ ray and normal at the point of incidence all lie in a same plane. Got it? సరే, ఇది ఒక లా అయిపోయింది. మరి సెకండ్ లా ఏం చెప్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యాంగిల్లో ఇక్కడ ఇదే నార్మల్ కదా, నార్మల్తో ఈ ఇన్సిడెంట్ సౌండ్ రే చేసే యాంగిల్ ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. సరే, నేను ఇక్కడ కాకుండా ఇంకా కొంచెం ఇటువైపు జరిపోలేకపోతే ఈ పైప్ని ఇంకో కొంచెం ఇటువైపు జరిపో చూసినప్పుడు నాకు సౌండ్ ఎగ్జాక్ట్గా వినిపిస్తుందా, లేదు. ఇక్కడ వినిపించినంత క్లియర్గానైతే వినిపించట్లేదు, బట్ ఎస్ కొంచెం మినిమం నాయిసెస్తో ఇక్కడ కూడా వినిపిస్తుంది. కానీ మ్యాక్సిమం మనకి ఎక్కడ క్లియర్గా వినిపిస్తుంది అంటే ఈ యాంగిల్ దగ్గరే. సరే, ఈ యాంగిల్ ఒకసారి మెషర్ చేసి చూసినప్పుడు మనకి ఏం తెలుస్తుంది, సేమ్ ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో సేమ్ ఇది కూడా మనకి లైట్లో చదువుకున్న లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో భాగంగానే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ రే ఆర్ సౌండ్ వేవ్ is always equals to దేనికి ఈక్వల్ గా ఉంటుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆర్ ఇన్సిడెంట్ యాంగిల్. గాట్ ఇట్? సో దీన్ని మనం ఇంకేమని రాయొచ్చు, యాంగిల్ ఐ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. ఇవి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ఓకే, ఇదంతా ఎప్పుడు ఒక సౌండ్ అనేది సేమ్ లైక్ లైట్ రే. ఎప్పుడైతే ఒక సౌండ్ మనకి ఒక వాల్ని లేదంటే ఇంకేదైనా ఒక వుడ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఒక రఫ్ ఆబ్జెక్ట్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు అది సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. గాట్ ఇట్? సో ఇట్లా రిఫ్లెక్ట్ అయినప్పుడు అది 2 లాస్ని ఫాలో అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది మనం ఆల్రెడీ సేమ్ లైట్ చాప్టర్లో ఫాలో అయిన 2 లాసే. అవి ఏం చెప్తున్నాయి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇన్సిడెంట్ సౌండ్ వేవ్, నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సర్ఫేస్, అండ్ ఇంకా ఈ సేమ్ రిఫ్లెక్ట్ అయిన రే ఉంటుంది కదా, ఈ రిఫ్లెక్టెడ్ సౌండ్ రే, ఇవన్నీ కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి. అండ్ యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ని మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. ఈ యాంగిల్ అండ్ యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ సౌండ్, ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఈ రెండు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడు కానీ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రిఫ్లెక్షన్. మరి ఈ రిఫ్లెక్షన్ వల్ల మనకి ఇంకా ఈ రిఫ్లెక్షన్లో మనం నోటీస్ చేయాల్సిన విషయాలు ఏంటి అని అంటే, మీరు జనరల్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద హిల్ స్టేషన్స్కి కానీ లేకపోతే మౌంటైన్స్కి కానీ లేదంటే ఒక పెద్ద హాల్లోకి, ఎట్లాంటి వస్తువులు లేదా ఒక పెద్ద హాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, రీసౌండ్ వస్తూ ఉంటుంది, రైట్? రీసౌండ్ అంటే అది మళ్ళీ ఒక్కొక్కసారి 2 రకాలుగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అని అన్నానంటే కాసేపటి తర్వాత అంటే విత్ ఇన్ వెరీ స్మాల్ టైమ్ ల్యాబ్స్లో నాకు మళ్ళీ హలో అని వినిపిస్తుంది, లైక్
హలో 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 ఇట్లా. సో కంప్లీట్ నాకు నేను ఏ వర్డ్ అయితే అన్నానో ఆ కంప్లీట్ వర్డ్ నాకు వినిపిస్తుంది. లేదు అట్లా కాకుండా నేను ఒకవేళ ఒక వర్డ్ మాట్లాడిన తర్వాత కొన్నిసార్లు ఓన్లీ లాస్ట్ వర్డ్ మాత్రమే వినిపిస్తుంది. హలో లో 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 ఇట్లా లాస్ట్ వర్డ్ మాత్రమే వినిపిస్తుంది. ఏదైనా పేరు పలికినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి అనే పేరు పలికినా గాయత్రి రీ 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 ఇట్లా. సో కొన్ని ఈ రిసౌండ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి కంప్లీట్ వర్డ్ మనకి రిసౌండ్ వస్తుంది, లేదంటే ఆ లాస్ట్ వర్డ్ మాత్రమే రిసౌండ్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి రెండు ఇట్లా ఈ రిసౌండ్ ఇట్లా రావడాన్ని కూడా మనం ఏమని పిలుస్తాం? పిచ్ రివర్బరేషన్ అండ్ ఎకో అని అంటాం. మరి ఈ రెండింటిలో ఎకో ఏది అండ్ రివర్బరేషన్ ఏది అంటే ఫస్ట్ ఎకో. సో ఎకో ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన సౌండ్ వేవ్స్ అన్ని కూడా మళ్ళీ అది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని లేదంటే ఏదైనా ఒక వాల్ని కానీ ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ అది నా వైపే వస్తుంది కదా. సో ఇట్లా వచ్చినప్పుడు నేను మాట్లాడిన అదే వర్డ్ కొంచెం స్మాల్ టైం ల్యాబ్స్లో మళ్ళీ నాకు వినిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం అనంటే, దీన్ని మనం ఇట్లా వినిపించే ఆ రిఫ్లెక్టర్ సౌండ్ని మనం ఏమంటామంటే ఎకో అని అంటాం. సో ఈ ఎకో మనకి వినిపించడానికి ఒక సోర్స్కి ఓకే, అండ్ దెన్ ఈ ఎవరైతే మనకి మనం మాట్లాడుతున్నాం ఒక ఆబ్జెక్ట్కి, అంటే ఇది ఒక పెద్ద అబ్స్ట్రక్షన్ ఉందనుకోండి. సో వీటికి ఎంత డిస్టెన్స్ ఉండాలి అని అంటే 17.2 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి ఏం వినిపిస్తుంది? ఎకో వినిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా మ్యామ్ మరి మేము ఇంట్లో మాట్లాడుకుంటాం, అయినా మాకు వాల్స్ ఉంటాయి, నేను మాట్లాడేది వాల్స్ దాకా వెళ్తుంది, మళ్ళీ అది రిటర్న్లో వచ్చి నాకు ఎప్పుడు వినిపించలేదే, మా ఇంట్లో ఎప్పుడు జరగలేదు, అండ్ చుట్టుపక్కల మా స్కూల్లో కూడా జరగలేదు. ఇది ఎక్కడ వినిపిస్తుంది అని అంటే, ఇప్పుడు స్కూల్లో కానీ ఇంట్లో కానీ డిస్టెన్స్ ఎంత ఉంటుంది చూసారా మీరు ఎప్పుడైనా? హార్డ్లీ ఒక 5 మీటర్స్ లేకపోతే 6 మీటర్స్, లేదనంటే మహా అంటే ఒక 10 మీటర్స్ దాకా ఉంటుంది. ఈ 17 మీటర్స్ ఉన్న ఒక లెంత్ ఉన్న ఒక హాల్ కానీ ఇట్లాంటివి మన హాల్స్లో కానీ ఇండ్లలో కానీ చూడలేము. ఓకే, సో ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుంది అని అంటే బయట హిల్ స్టేషన్స్లో కానీ పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్న ఏరియాల్లో మనం మాట్లాడే వాయిస్ ఏమవుతుంది, మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అవేమవుతున్నాయి, అవి అంత దూరం రీచ్ అయ్యి ఆ మౌంటైన్ని ఇన్సిడెంట్ చేస్తున్నాయి. దాని తర్వాత మళ్ళీ ఆ సౌండ్ ఏమవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ మన వరకు వచ్చి వినిపిస్తుంది. రైట్, ఇక్కడ ఏం జరుగుతుంది, సౌండ్ ఇంత దూరం ట్రావెల్ చేసింది, మళ్ళీ సేమ్ డిస్టెన్స్ని ఇంత ట్రావెల్ చేసింది. రైట్, సో మొత్తం డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది ఒక ఆబ్జెక్ట్, ఓకే, ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు, అండ్ ఇక్కడ ఒక వాల్ ఉంది, అండ్ ఈ వాల్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత? డి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అయింది కదా, మళ్ళీ ఆ సౌండ్ ఈ పర్సన్కి ఎంత టైంలో వినిపించింది అంటే డి టైంలో వినిపించింది. ఓకే, సో ఇప్పుడు ఇట్లాంటి కేసులో మనం ఎక్కువని ఫైండ్ అవుట్ చేయొచ్చా, ఎక్కువని క్యాలిక్యులేట్ చేయొచ్చా అని అంటే ఎస్ అఫ్ కోర్స్ చేయొచ్చు. దానికి ఒక ఫార్ములా ఏంటంటే ఎకో ఈజ్ నథింగ్ బట్ 2D, ఎంత డిస్టెన్స్ చేసింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది డి డిస్టెన్స్, అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది. రైట్, అంటే 2 ఇంటూ డిస్టెన్స్ బై టైం. ఇది ఎకోని మెషర్ చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా. గాట్ ఇట్? అండ్ ఇది ఎకో. ఓకే, మనకి ఎకో ఎప్పుడు వినిపిస్తుంది అంటే మాక్సిమం మనం మాట్లాడిన తర్వాత, ఇప్పుడు నేను ఈ పదం పలికిన తర్వాత 0.1 సెకండ్స్ తర్వాత వినిపించే సౌండ్ ఏమవుతుంది, ఎకో అవుతుంది. మరి అదే ఒకవేళ 0.1 సెకండ్స్ కన్నా తక్కువ టైంలో వినిపిస్తే దాట్ ఈస్ నథింగ్ బట్ రివర్బరేషన్. సో రివర్బరేషన్లో ఏంటంటే మనం మాట్లాడటం పూర్తి కాకముందే కంటిన్యూస్గా మనం మాట్లాడుతున్నాం. నేను ఫస్ట్ వర్డ్ మాట్లాడాను అండ్ సెకండ్ వర్డ్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ ఫస్ట్ వర్డ్లో ఉన్న లాస్ట్ది మళ్ళీ వినిపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, నేను మాట్లాడేది అండ్ వచ్చిన సౌండ్ ఈ రెండు కూడా మళ్ళీ ఏమవుతున్నాయి, ఒకటి దానికొకటి కొలాప్స్ అవుతున్నాయి. రైట్, సో ఇక్కడ మల్టిపుల్గా ఇప్పుడు నేను మాట్లాడే సౌండ్ వేవ్స్ అన్నీ కూడా కొలాప్స్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, అక్కడ నాయిస్ ఉంటుంది. సో మనకి వినడానికి కరెక్ట్గా క్లారిటీ ఉండదు. ఓకే, నేను మాట్లాడుతున్నాను అండ్ మళ్ళీ మాట్లాడిన సౌండ్ మళ్ళీ అది రివర్స్లో వస్తుంది. సో ఇట్లాంటి కేసెస్లో
ఏమవుతుంది, మనం క్లియర్గా వినలేము, ఏం అవతల మనిషి ఏం చెప్తున్నారు అనేది క్లియర్గా వినలేము. ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హాల్ ఉంది, ఓకే, చాలా మంది వచ్చి ఉన్నారు, అండ్ నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నాను, అంతెందుకు ఒక పెద్ద క్లాస్ రూమ్ ఉంది అండ్ నేను కంటిన్యూస్గా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ ఇది ఓవర్లాప్స్ అవుతుంది. నేను మాట్లాడిన ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వినిపిస్తుంది. సో దానివల్ల మీకు అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇది ప్రాబ్లమే కదా, మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అని అంటే, మనకి ఈ సౌండ్, ఇది రివర్బరేషన్ ఎప్పుడు అవుతుందంటే కంటిన్యూస్గా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతున్నప్పుడు రివర్బరేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు నేను రివర్బరేషన్ కాకుండా ఆపాలి అంటే, కంటిన్యూస్గా ఇప్పుడు నా వాయిస్ నాకే అంటే మాట్లాడిన వర్డ్ నాకే వినిపించకుండా ఉండాలి అని అంటే నేను ఆ రిఫ్లెక్షన్స్ని ఆపాలి, రైట్? సో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ లేకుండా ఆపాలి అంటే ఏం చేయాలి, నేను కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎట్లాంటి ప్రికాషన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్స్ అన్నిటికీ ఏం చేయాలి, వాల్స్కి ఇప్పుడు అవి ఏం చేస్తాయి, ఈ రఫ్ సర్ఫేసెస్, ప్లెయిన్ సర్ఫేసెస్ కన్నా రఫ్ సర్ఫేసెస్ ఎక్కువ మనకి సౌండ్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అన్లైక్ లైట్లో ఏం జరుగుతుంది, రఫ్ సర్ఫేస్ అనేది తక్కువ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అండ్ ఒక ప్లెయిన్ సర్ఫేస్, స్మూత్ సర్ఫేస్ లైట్ని ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. బట్ ఇక్కడ రివర్స్, ప్లెయిన్ సర్ఫేసెస్, స్మూత్ సర్ఫేసెస్ కన్నా రఫ్ సర్ఫేసెస్ ఎక్కువ సౌండ్ని మనకి రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ వాల్స్ కానీ లేకపోతే వుడ్ కానీ ఇట్లాంటివి, రైట్? సో మనం వీటిని, మనకి ఆఫ్ కోర్స్ వాల్స్ మన ప్రతి రూమ్లో ఉంటాయి కాబట్టి వాటిని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో వాటిని అవాయిడ్ చేయడానికి ఈ వాల్స్ పైన మనం కార్పెట్స్ వేయడం కానీ, ఓకే, ఒక క్లాత్ని ఏదైనా కంప్లీట్ ఒక క్లాత్ని దీనిపైన పెట్టడం కానీ, అరేంజ్ చేయడం కానీ చేయాలి. అంతెందుకు, ఇప్పుడు ఫ్లోర్ ఉంది, అది కూడా రఫ్గానే ఉంటుంది అండ్ సౌండ్ వేవ్స్ అక్కడ నుంచి కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి కదా, అక్కడ కూడా కార్పెట్ వేయొచ్చు. అండ్ మధ్యలో ఏమైనా మనకి ఫర్నిచర్ ఉంటుంది కదా, టేబుల్స్, ఓకే, లేదంటే ఒక వార్డ్రోబ్స్, ఇట్లాంటివి పెట్టొచ్చు. ఓకే, సో ఎక్కువ మ్యాక్సిమం వీలైనంత వరకు ఆ స్పేస్ని ఖాళీగా ఉండకుండా చూడాలి. ఇప్పుడు ఖాళీగా ఉండడం వల్ల ఏమవుతుంది, సో నేను ఇప్పుడు మాట్లాడే వాయిస్ ఇక్కడ నుంచి చివరికి వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. అదే మధ్యలో ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నట్లయితే అవి అక్కడ నుంచి అక్కడే మళ్ళీ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అవ్వకుండా ఆపేస్తుంది కదా. సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ టు ప్రివెంట్ ఆర్ టు అవాయిడ్ రివర్బరేషన్. సో రిఫ్లెక్షన్, దీన్ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ఎస్ ఇది కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండే, అరైవింగ్ ఎట్ ద లిజనర్ ఇన్ లెస్ దాన్ 0.1 సెకండ్ ఆఫ్టర్ ద డైరెక్ట్ సౌండ్ ఇస్, మనం డైరెక్ట్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇదేంటి, ఇది డైరెక్ట్ సౌండ్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడిన సౌండ్ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చింది అనుకోండి, ఇది మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. బట్ ఈ సౌండ్ నేను ప్రొడ్యూస్ చేసిన తర్వాత 0.1 సెకండ్ కన్నా తక్కువ టైంలో కనుక వస్తే రివర్బరేషన్ అవుతుంది, ఎక్కువ 0.1 సెకండ్ తర్వాత వస్తే అది ఎక్కువ అవుతుంది. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇవే, ఇవి రెండు కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండే. గాట్ ఇట్? సో ఇప్పుడు మీరు వీటిని ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే, సినిమా థియేటర్స్. సో థియేటర్స్కి వెళ్ళి ఉంటారు కదా, అక్కడ మీరు ఏం నోటీస్ చేశారు, మీరు కూర్చున్న సీట్స్ కుషన్ అయ్యి ఉంటాయి అండ్ మీ కంప్లీట్ వాల్స్ ఏమో ఉంటాయి, ఏదో ఒక క్లాత్తోని వాళ్ళు కవర్ చేసేసి ఉంటారు అండ్ పైన కార్పెట్ ఉంటుంది, కింద కూడా కార్పెటే ఉంటుంది. సో మీకు అక్కడ ఎక్కడా కూడా ప్లెయిన్గా ఒక రఫ్ సర్ఫేస్ కనిపించదు. ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ అండ్ ఇవన్నీ కవర్ చేసేసి ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు అవి అక్కడంత పెద్ద హాల్స్ కదా, సినిమా థియేటర్స్ అంటే ఒక పెద్ద హాల్లో సౌండ్ అనేది ఈజీగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ రిఫ్లెక్ట్ అయిన సౌండ్ ఏమవుతుంది, మల్టిపుల్ టైమ్స్ రిఫ్లెక్ట్ అవ్వకుండా మనం దాన్ని అక్కడికి ఆపేస్తున్నాం. సో దాట్ అక్కడ మనకి స్క్రీన్ పైన ఎవరైతే మాట్లాడుతున్నారో కేవలం వాళ్ళ వాయిస్ ఒకసారి మాత్రమే మనకి వినిపించేలా. గాట్ ఇట్? సో దిస్ ఈస్ ఎకో అండ్ రివర్బరేషన్. అండ్ ఒకవేళ ఇప్పుడు మనకి అడిగారు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ మాట్లాడుతున్నారు, ఓకే, అండ్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక వాల్ ఉంది అండ్ ఇక్కడికి ఎంత డిస్టెన్స్లో ఉంది వాల్, ఇది ఒక 12 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఈ మనిషి మాట్లాడిన సౌండ్, ఓకే, ఎంత టైంలో ఈ మనిషికి మళ్ళీ రీసౌండ్ వచ్చింది అని అంటే ఒక 6 సెకండ్స్లో వచ్చింది. ఓకే, 6 సెకండ్స్ తర్వాత లేదు 6 సెకండ్స్ అంటే మరి ఎక్కువైపోతుంది, 0.6 సెకండ్స్. ఓకే, ఇంత టైంలో ఆయనకి మళ్ళీ వినిపించింది ఆ సౌండ్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్కువ ఎంత అని అడగొచ్చు. ఇట్లాంటి కేసెస్ ఏమవుతాయి, మనకి ఇందాక చెప్పాను కదా, ఎక్కువ ఇస్ నథింగ్ బట్ 2 into డిస్టెన్స్ బై టైం, రైట్? ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 12 మీటర్స్ బై
టైం ఎంత 0.6 seconds. సో దాట్ ఈస్ నథింగ్ బట్ 2 into 12 by 6 into 10. 6 ones and 6 twos. సో ఇది 40. సో echo is nothing but 40. Distance ఏంటి మీటర్ per second. ఫైన్. సో ఇట్లా మీరు ఎకోని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. ట్రై టు ఆన్సర్ దెమ్ బై యువర్ సెల్ఫ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, నోట్ ఈజ్ అ సౌండ్. నోట్ అంటే ఇందాకే చెప్పాను, ఏ సౌండ్ ఒక మ్యూజిక్ అవుతుంది అండ్ ఏ సౌండ్ నాయిస్ అవుతుంది అని చెప్పేటప్పుడు మ్యూజిక్లో వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళ షీట్ దగ్గర పైన ఏముంటాయి, నోట్స్ ఉంటాయి. అవన్నీ ఏంటి అని అంటే ఇందులో ఏ కరెక్ట్ ఆన్సర్, పాజ్ చేసి ఒకసారి వీడియో ఆన్సర్ చేసి దెన్ చూడండి. మిక్స్చర్ ఆఫ్ సెవరల్ ఫ్రీక్వెన్సీస్ ఇందాక మెన్షన్ చేశాను, ఇట్ ఈస్ నాట్ సెవరల్ ఫ్రీక్వెన్సీస్. అండ్ మిక్స్చర్ ఆఫ్ 2 ఫ్రీక్వెన్సీస్ ఓన్లీ, నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు 2 అనో సెవరల్ అనో, ఇట్ ఈస్ ఆఫ్ అ సింగిల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఒక మ్యూజిక్ నోట్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక గిటార్ నుంచి కానీ లేదంటే ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి కానీ వచ్చే ఒక సింగిల్ ఫ్రీక్వెన్సీని మనం ఏమంటాం, నోట్ అని అంటాం. సో ఇట్లాంటి కాంబినేషన్ ఆఫ్ నోట్స్ వచ్చినప్పుడు దాన్ని మ్యూజిక్ అని అంటాం. గాట్ ఇట్? అండ్ వెన్ వి చేంజ్ అ ఫీబుల్ సౌండ్ టు లౌడ్ సౌండ్, సో ఫీబుల్ సౌండ్ అంటే ఒక సాఫ్ట్ సౌండ్ నుంచి లౌడ్కి మనం వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తున్నామంటే, ఇంక్రీజ్ అంటే ఏం ఇంక్రీజ్ చేస్తున్నట్టు మనము, అఫ్ కోర్స్ లౌడ్నెస్ దేనికి ఇందాకే డిస్కస్ చేసాం కదా, లౌడ్నెస్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ యాంప్లిట్యూడ్. సో ఇక్కడ మనం ఫీబుల్ నుంచి లౌడ్కి పెంచుతున్నాం అంటే వాల్యూమ్ని పెంచుతున్నాం. సో ఆటోమేటిక్గా యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాట్ ఈస్ నథింగ్ బట్ బి. నెక్స్ట్, ది అప్పర్ ఫ్రీక్వెన్సీ లిమిట్ ఆఫ్ అ ఆడిబుల్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ హియరింగ్ ఈస్. సో ఫ్రీక్వెన్సీ ఇందాక మనం లౌడ్ గురించి డిస్కస్ చేసాం కదా, ఫ్రీక్వెన్సీలో కూడా ఉంటుంది. ఫ్రీక్వెన్సీలో 20 హెర్ట్జ్ నుండి 20 కిలో హెర్ట్జ్ వరకు మనం వినొచ్చు. ఓకే, ఇది మినిమం అండ్ ఇది మ్యాక్సిమం. దీనికన్నా ఎక్కువ వింటే మనకి హియరింగ్ లాస్ అవ్వచ్చు. సో 20 కిలో హెర్ట్జ్. గాట్ ఇట్? For a hearing, a distinct sound, the time travel between the original sound and the reflected sound must be at least. So ఇక్కడ మనం మాట్లాడే డైరెక్ట్ సౌండ్కి అండ్ రిఫ్లెక్టెడ్ సౌండ్కి ఎంత టైం ల్యాప్స్ ఉండాలి అని అడుగుతున్నాను. దట్ ఈస్ అట్లీస్ట్ 0.1 సెకండ్ ఉంటే మనకి వినిపించేది ఒక వర్డ్ కంప్లీట్గా వినిపిస్తుంది. ఎకో అనొచ్చు దాన్ని. గాట్ ఇట్? The persistence of sound in an auditorium is the result of repeated reflections of a sound is called. So repeatedగా రిఫ్లెక్షన్స్ జరుగుతున్నాయి అంటే మనకి ఓన్లీ 0.1 సెకండ్ తర్వాత వచ్చేది ఎక్కువ అయితే కంటిన్యూస్గా విత్ ఇన్ 0.1 సెకండ్స్తోనే మనకి సౌండ్ వినిపిస్తుంది. అండ్ దట్ టు బికాస్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అన్నప్పుడు దాన్ని ఏమనుకుంటున్నాం, రివర్బరేషన్. గాట్ ఇట్? ఎస్. నౌ సమరీలో మనం ఈరోజు మెయిన్గా టార్గెట్ చేసిన విషయాలు ఏంటి అని అంటే, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యూజిక్. ఆర్ ఎల్స్ మ్యూజిక్ అనే బదులు సౌండ్ కూడా అనొచ్చు. ఓకే, సో ఇవేంటి అని అంటే, ఫస్ట్ది పిచ్. సో ఈ పిచ్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. గాట్ ఇట్? ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే పిచ్ ఎక్కువగా హై పిచ్ నోట్ అని అంటాం, ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే లో పిచ్ అని అంటాం. అండ్ ద సెకండ్ వన్ ఈస్ లౌడ్నెస్. సో లౌడ్నెస్ దీన్ని ఎట్లా ఇండికేట్ చేస్తాం, దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయితే లౌడ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, యాంప్లిట్యూడ్ తగ్గితే వాయిస్ ఎట్లా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఈస్ క్వాలిటీ. ఓకే, ఎవ్రీ సౌండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి మనకి కొన్ని డిస్టింక్ట్ సౌండ్స్ ఉంటాయి. ఓకే, యూనిక్ సౌండ్స్ ఉంటాయి. దాట్ సేస్ క్వాలిటీ ఆఫ్ సౌండ్. ఇక్కడ మనకి కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇట్లా ఉంది అండ్
సరే, ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏమని చెప్పొచ్చు, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంది, ఓకే, అండ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంది, ఫ్రీక్వెన్సీ ఈ టైం ఇది ఒక సైకిల్ అనుకుంటే ఈ సైకిల్లో మనకి ఇంకెక్కువ సైకిల్స్ ఉన్నాయి, రైట్? అంటే ఒక సైకిల్ చేయడానికి పట్టే టైం కన్నా ఇక్కడ ఒక సైకిల్ చేయడానికి పట్టే టైం చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది అండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏమైంది, తగ్గింది. ఇప్పుడు చెప్పండి ఇది ఏ నోట్ అవుతుంది? ఓకే, ఇట్ ఈస్ లౌడ్ అండ్ పిచ్ ఏంటి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ తగ్గితే పిచ్ కూడా లౌడ్ అండ్ లో పిచ్, లో పిచ్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, యాంప్లిట్యూడ్ తగ్గింది అంటే ఇది సాఫ్ట్ అండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు మనకి ఏమవుతుంది, హై పిచ్. గాట్ ఇట్? ఇప్పుడు సౌండ్ వేవ్ని బట్టి అది పిచ్ని కానీ లౌడ్నెస్ని కానీ మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేయగలరు కదా. అండ్ ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈ పిచ్ని సరే, పిచ్ని మనం దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఫ్రీక్వెన్సీ, రైట్? సో ఫ్రీక్వెన్సీని మనం దేంట్లో మెషర్ చేస్తాం, హెర్ట్జ్లో. సో ఒకవేళ పిచ్ అనేది మనం 20 హెర్ట్జ్ నుండి 20 కిలో హెర్ట్జ్ వరకు ఉన్నప్పుడు మాత్రమే మనం వినగలం. అదే లౌడ్నెస్, మరి లౌడ్నెస్ని మనం యాంప్లిట్యూడ్తో మెషర్ చేస్తున్నాం కాబట్టి అండ్ దాన్ని మెషర్ చేయడానికి మనకి యూనిట్స్ ఏంటి, ఎట్లా మెషర్ చేస్తాం, డెసిబెల్స్లో మెషర్ చేస్తాం. సో ఇప్పుడు డెసిబెల్స్లో ఇప్పుడు ఎంత మినిమం ఎంత ఉండాలి అండ్ మ్యాక్సిమం ఎంత ఉండాలి, ఆ రేంజ్ ఏంటంటే ఇట్ ఈస్ 10 డెసిబెల్స్ టు 180 డెసిబెల్స్. కానీ ఇది సేఫ్గా ఉండాలని అంటే 60 to 85 డెసిబెల్స్ ఉంటే బెటర్. గాట్ ఇట్? సో ఇది క్యారెక్టరిస్టిక్స్. దాని తర్వాత డిస్కస్ చేసిన విషయం ఏంటి, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ఓకే, సో రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఈస్ నథింగ్ బట్ సేమ్ లైట్ లాగానే ఇది కూడా రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీని ఫాలో చేస్తుంది. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో సేమ్ 2 లాస్ ఉన్నాయి, ఆ 2 లాస్ని ఈ సౌండ్ కూడా ఫాలో అవుతుంది. అండ్ దాని తర్వాత ఎకో అండ్ రివర్బరేషన్. సో ఒక ఆబ్జెక్ట్ పైన ఇన్సిడెంట్, డైరెక్ట్ వాయిస్ అనేది సౌండ్ అనేది ఒక ఆబ్జెక్ట్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత అది మళ్ళీ ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఆ రిఫ్లెక్టెడ్ సౌండ్ మనకి 0.1 సెకండ్స్ తర్వాత వస్తే అది ఎకో అవుతుంది. అదే 0.1 సెకండ్స్ లోపలే వస్తే రివర్బరేషన్ అవుతుంది. గాట్ ఇట్? అండ్ ఇక్కడ రివర్బరేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న ఫార్ములా ఏంటి, దాట్ ఈస్ నథింగ్ బట్ 2 into distance by time. Got it? So guys, this is all about today's class. I hope you have understood this. And next class lo manam konni applications kuda chudabothunam. Okay, and that will be the last part of the sound chapter. And aa class tho manaki 9th class lo unna syllabus complete cheskunnattu. Okay, యథార్థ్ లో వచ్చే యథార్థ్ కంప్లీట్ బ్యాచ్ లో వచ్చే లాస్ట్ వీడియో అది, దాంతో మనకి సిలబస్ అయిపోతుంది. సో గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై.